హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేఖ అండ్ ఫ్యామిలీ. ఈ వీడియోలో వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 200 గ్రామ్స్ పాస్తా తీసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్స్ వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యాక మ్యాక్రోనీ పాస్తా వేయాలి. పాస్తా మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు పాస్తా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్ వేయాలి. బటర్ మెల్ట్ అయ్యాక మీడియం సైజ్ 1 ఆనియన్, కొంచెం క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత క్యాప్సికమ్ అండ్ టొమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. అన్ని ముక్కలు ఫ్రై అయిన తర్వాత 3 కప్పులు పాలు వేసుకొని 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మిల్క్ చిక్కగా అవుతాయి. కార్న్ఫ్లవర్ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ ఆరెగనో, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తరువాత బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకొని దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. కాస్త చీజ్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతే, 5 మినిట్స్లో వైట్ సాస్ పాస్తా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.